దానికి ఈరోజు నేను మీట్లోకి ఇప్పుడు వచ్చింది. రామకృష్ణుల యొక్క మేనల్లుడు ఒక ఆయన ఉండేవాడు. అతనికి బాగా లేకుండా వచ్చింది. ఒక ఆయన పేరు హృదయ్, మేనల్లుడి పేరు. ఒక జాబ్ వచ్చింది ఆయనకి, అస్వస్థతగా ఉన్నానని. దాని గురించి రామకృష్ణ పరమహంస చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, దానిని గురించి నేను ఎందుకు కుంగిపోవాలి, ఇందుకు కారణం మాయ లేక దయ అని ఆయనే ప్రశ్నించుకున్నాడు. మళ్ళీ ఆయనే కొనసాగించాడు. మాయ అంటే ఏమిటో నీకు తెలుసా? తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, భార్యా పిల్లలు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు వంటి బంధువుల పట్ల అనురక్తి, ఇదే మాయ. అక్కడికి తల్లిదండ్రులు కూడా చేర్చాడు. హేమాద్రిపంత్ గారు కూడా చేర్చారు తల్లిదండ్రులు 44లో. ఇదే మాయ. దయ అంటే సమస్త ప్రాణికోటి పట్ల ప్రేమ. దయ అంటే సమస్త ప్రాణికోటి పట్ల గల ప్రేమను దయ అంటారు. ఇలా నా దయాగుణాన్ని గ్రహించు, నా దయాగుణం అంటున్నాడు అక్కడ బాబా గారు. అంటే నాకు సమస్త ప్రాణికోటి పట్ల ప్రేమ ఉంది, అది నువ్వు గ్రహించు, అది దయాగుణం. వ్యక్తుల పట్ల ఉండేది మోహం. సర్వజీవుల పట్ల, సర్వజీవులను సమానంగా చూడడం ప్రేమ, దయ. సర్వజీవుల పట్ల ప్రేమను కలిగి ఉండేదాన్ని దయ అని అంటారు. ఇది చదివి స్టన్ అయిపోయా. తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, భార్యాపిల్లలు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు వంటి బంధువుల పట్ల గల అనురక్తి, ఇదే మాయ. ఇష్టం అనురక్తి అంటే ఇష్టం, దాన్నే మోహం అంటారు. దయ అంటే సమస్త ప్రాణికోటి పట్ల ప్రేమ. ఒక జీవి పట్లనే ఉండడం కాదు దయ అంటే. దానికనే దయగల హృదయమే భగవన్నిలయం. అంటే వాడికి దయ ఉంది అంటే అర్థమైంది, సమస్త ప్రాణుల పట్ల వాడికి ప్రేమ ఉంది అని అర్థం. అది సమస్త ప్రాణుల పట్ల. అది నాగమహాశయర్లో బాగా అనిపిస్తుంది మనకు. చేపలు అమ్ముకొని పోతూ ఉంటుంది ఒక ఆమె. ఆ చేపలన్నీ కొని పోయి నదిలో వదిలేస్తాడు. చెట్టును కొడుతుంటారు కొత్త దూలాలు కోసం. ఈ హీనమైన శరీరం కోసం ఆ చెట్టును కొడతారా అని అంటాడు. చెదులు పట్టుంటుంది. వాళ్ళ భార్య రాలొస్తుంటే మనం ఉండేదానికి ఆ చెదులకి ఆవాసం పోతుంది కదా అంటాడు, నివాసం. అది సమస్త ప్రాణికోటి పట్ల గల ప్రేమ, దాని పేరు దయ. ఈ వివరణ వచ్చేటప్పటికి వెంటనే మీతో పంచుకోవాలని సాయినాథాయ నమః అని పెట్టా. ఇది ఎప్పుడో చదువున్నాం, 10 ఏళ్ళు అయిపోయింది. చూడండి, భగవంతుడు ఈ మధ్య మన సత్సంగాల్లో ఏదైతే పదే వస్తూ ఉన్నదో దాన్ని
వివరణతోటి ఇప్పించాడు. అది సద్గురువు చేసే పని. వేరే పుస్తకం నీకు ఇచ్చాడు అంటే నేను చెప్పిందే దాంట్లో ఉంది, ఇంకొకరు అర్థం చేసుకోమని అర్థం. అక్కడ ఉంది మనకు అర్థం కాల. అది ఏ విధంగా ఉంది అక్కడ? ఎప్పుడన్నాడు ఈ మాట? ఏమండి, ఎప్పుడన్నాడు ఈ మాట? ఇలా నా దయా గుణాన్ని గ్రహించు అని మూగజీవులకి పెట్టేటప్పుడు అన్నాడు ఆ మాట. ఆమె అన్నం పెడితే కుక్కకి రొట్టె ముక్కేస్తే అప్పుడు బాబా నోటిగుండా వచ్చిన మాట అది. ఒక మూగజీవుల మీదే కాదు ప్రేమను చూపించాల్సింది, సకల ప్రాణకోటి పట్ల, ప్రాణం ఉన్నటువంటి ఏ జీవి పట్ల అయినా కూడా. దానికనే మన దీక్షిత్ గారు నల్లుల్ని చంపల. మిగతా వాళ్ళందరూ దాంట్లో ఆ నల్లులు, ఆ చిల్లుల్లో, పేమంచాలు చిల్లల్లో ఇది పోసేవాళ్ళు, కిరసనాలు పోసేవాళ్ళు, వేడినీళ్ళు పోసేవాళ్ళు. అది ఆయనకి ఇష్టం లేక అడిగారు, కుట్టవా అంటే, ఒరే రాత్రంతా తాగితే ఎంత పోతే ఒక ఉగ్గిన రక్తం తాగుతాయేమో చిన్న జీవులు, నా లోపలుండే 6 లీటర్ల రక్తంలో ఉగ్గిన్న ఒక లెక్క అన్నాడు. దయ 15-20 పిల్లులు ఉండేటి వాళ్ళ ఇంట్లో. దయ సమస్త ప్రాణికోటి పట్ల ప్రేమని దయ అంటారు. అదేమంటే మనోళ్ళు ఒక్క జీవం పేరు చెప్తారు, అంటే ఒక్క జీవం పేరు చెప్తారు, మరి మిగతా జీవాలు అది అంటే ఇప్పుడు అర్థమైందా? టీవీలలో చెప్పేవాళ్ళు వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళు చెప్తారు, కానీ దానికనే పురాణాలు, ప్రవచనాలు, వ్యాఖ్యానాలు చేయలేని పనిని ఒక సత్పురుషుని ఆచరణ నన్ను మారుస్తుంది. అది బాబా ఆచరణ మనల్ని మార్చింది. అంతకు ముందర మనం కూడా గోవంటే వెనకాల ముట్టు పెట్టుకున్న వాళ్ళ, వెనకాల దండం పెట్టుకున్న వాళ్ళమే మనం. దానికని బాబా పండితులు, ప్రజ్ఞావంతులు ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గరికి పోనే వద్దు అంటాడు. అది మనం గ్రహించాల్సింది. నేను తప్పని చెప్పడం లేదండి, అదేమి గో అంటే పవిత్రమైనటువంటిదే. ప్రపంచంలో పవిత్రం కానిదేముంది చెప్పండి? మన మనసులో అపవిత్రం తప్ప, అర్థమైందే, పవిత్రము కానిదేముందండి? భగవంతుడే పవిత్రుడు. అటువంటి వాడు సృష్టిస్తే పవిత్రంగానే ఉంటుళ్ళ. ఒక ఎంపీ ఏమైనా గుళ్ళో పెళ్లి చేస్తాడా? లేదు కదా. అంతే, ఇక్కడ అదే పరిస్థితి. అది చెప్పేదానికి మీకు నేను ఇప్పుడు రావడం జరిగింది. అంటే ఇంకొకరు రూఢీ చేస్తున్నాడు మనల్ని. దానికనే అది కూడా ఒక ఇంకొకరు క్లారిటీ కూడా ఇచ్చాడు అక్కడ. లక్ష్మి, నేనైతే అడగగలను, నేనైతే అడగగలను,
ఆ మూగజీవులు కుక్క అడగలేదుగా అని అన్నాడు. మీకోసం తెచ్చాను బాబా రొట్టె కూర, గబగబా పోయి చేసుకొని వస్తే దానికి పెట్టేశారు మీరు, ఇదేం పని అని అడిగింది ఆమె. అట్లా భగవంతుడు మనకు అర్థాలు చెప్తా ఉంటాడు. రైట్. మనం దయ అంటే ₹1 ఇచ్చినుండే అబ్బా వీడు దయాపరుడు అని అంటూ ఉంటాం. కాదు కాదు, సకల ప్రాణికోటి పట్ల ప్రేమను కలిగి ఉన్నటువంటి వాడు దయామయుడు. అటువంటి దయ సత్పురుషులకి మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళల్లో ఉండదు, తక్కువ. దానికనే అన్నాడు, పామైనా తేలైనా సర్వజీవులలోనూ పరమేశ్వరుడు విరాజమానుడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఏ జీవి నీకు అపకారం చెయ్యదు. నువ్వు అంతకు ముందర జన్మల్లో చేసుంటే తప్ప. ఎస్, సో అపకారం చెయ్యదు కాబట్టి. ఎక్కడున్నాను? అది కాబట్టి మనకు కొన్నిటి పట్లే ఉంటుంది, కొన్నిటి పట్ల నిరాదరణ ఉంటుంది. అట్లా కాదు ఆయనకి. దానికనే రమణ మహర్షి దగ్గరికి పులి వచ్చేది, పాము వచ్చింది, నెమళ్ళు ఆడుకునేటి, ఉడతలు ఆయన మీద ఎక్కేటి, కోతులు ఆయనతో సహవాసం చేసేటి. అది ఒక ఆవుగోడు ఉండేది, వీటన్నిటితో పాటు ఒక ఆవుగోడ, లక్ష్మి దాని పేరు. అట్లా సకల ప్రాణుల పట్ల వాళ్ళకి దయ. అసలు ఇవన్నీ కూడా బళ్ళా. దానికనే సాధన అంటేనే తపస్సు. ఇప్పుడు ఉన్నదంతా నేనే అన్నాడు ఆయన. అందే ఉండేదంతా నేనే, నేను తప్ప ఇంకెవరు లేరు అన్నాడు. అప్పటికి మొత్తం భగవంతుడే కదా నీతో సహా. ఏందే, మొత్తం భగవంతుడే కదా. అదే నిన్ను నువ్వు తెలుసుకునే వరకు, నిన్ను నువ్వు బాబా మాటే మనకు ప్రామాణికం. వేదాలు కూడా ఇయే చెప్పాయి. ఎవరు నువ్వు? దైవానికి నీకు తేడా లేదు, కాకపోతే నీ ఆలోచనలు కొంచెం పట్టు తప్పాయి, స్వార్థం ప్రబలింది, కోరికలు ఎక్కువైనాయి. కాబట్టి అధికారాన్ని చలాయించాలన్న కోరిక ఎక్కువైంది. నేను అనేది అహంకారం పెరిగింది. కాబట్టి భగవంతుడు వెళ్ళిపోయాడు. మనకు అర్థం కాదు. అర్థం చేసుకుంటే ఇక్కడే నీకు అర్థమైపోద్ది. నీ చూపు ఎక్కడ పడితే అక్కడ నేను అన్నాడు. అయిపోయింది, ఇంకా నువ్వేం చదువుతావు ఇంకా. దానికనే అన్నాడు, గురు వచనాలను విశ్వసించడమే ఆయన వచ్చి కూర్చుండడానికి ఆసనం. రావయ్యా రావయ్యా నువ్వేం పిలవబడలే ఆయన్ని. కుర్చీ వేసి, వెండి సింహాసనం వేసి,
ఆయన నోటి గుండా వెలువడినటువంటి వచనాల యందు విశ్వాసమే గురువు వచ్చిన 7వవి కావాలంటే చూసుకోండి. గురువు వచనాల యందు విశ్వాసమే వారు కూర్చుండడానికి ఆసనం. గురువు పట్ల కాదు, గురువు వచనాల పట్ల. చూసా, నాకు బాబా అంటే భలే ఇష్టం. నీ ఇష్టం ఎవరికి కావాలి? బాబా అంటే ఇష్టం, రమణ మహర్షి అంటే ఇష్టం. ఆయన చెప్పిన పని చేస్తే కదా. గురువు యొక్క వచనాల యందు నమ్మకమే మనం ఆయన్ని ప్రేమిస్తున్నట్టు లెక్క, ఆయన్ని ఆరాధిస్తున్నట్టు లెక్క. అంతే, ఆ నమ్మకమే భగవంతుడు. ఆయన వచ్చి కూర్చుంటాడు. ఈ విశ్వమంతా నేను తప్ప ఇంకా ఏది లేదన్నాడు. అవునా? అప్పటికి ఉన్నదంతా ఆయనే కదా. నువ్వెక్కడున్నావు? ఇది ఒక్కరో ఆలోచించి నేను పక్కన పెట్టగలుగుతావు? నువ్వెక్కడున్నావని. అది ఇదే నువ్వు పదే 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 ఆలోచిస్తుంటే నీలో ఉన్నటువంటి నేను అనేది తొలగిపోద్ది. కానీ మనం అంత ఛాన్స్ ఇవ్వం దానికి. ఎందువల్లంటే మన ఆలోచనలు ఏందో, మనం ఏందో, మన ప్రయత్నాలు ఏందో. అదే అంటాడు శ్రీరామ్ సార్, భగవంతుడిని తెలుసుకోవడానికి ఏ ప్రయత్నమూ అవసరం లే. అర్థమైందే? ఒక రైల్వే స్టేషన్లో బుకింగ్ చేసుకోవాలంటే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ ఫారం తీసుకోవాలా, దాంట్లో పేర్లు రాయాలా, వయసు రాయాలా, జెండర్ రాయాలా, ఏ ఊరు నుంచి ఏ ఊరికి అనేది రాయాలా, నీ ఆధార్ నంబర్ ఇవ్వాలా, నీ ఫోన్ నంబర్ ఇవ్వాలా. అర్థమైందా? ఎక్కడి నుంచి ఎక్కడికి అని రాయాలా, ఏ డేట్ అని రాయాలా. ఏది మిస్ అయినా ఇబ్బంది. అట్లాగే దానికన్నా ఒక ప్రాసెస్ ఉంది. భగవంతుడిని తెలుసుకునే దానికి నో ప్రాసెస్. ఇట్లా చెప్తుంటాడు, ప్రాసెసింగ్ ఛార్జీలు అదనము అని. అట్లా భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజులు లేవు. అసలు ఏ ప్రాసెస్ లేదు. ఉండేదంతా ఆయనే అని అనుకోవడమే ప్రాసెస్. అదే ఇందుగలడందు లేడని. ఇలా ఆలోచిస్తూ పోతే మొత్తం ఆయనే ఉన్నాడంటే ఇంకా నువ్వెక్కడున్నావు? అది ఆయన చెప్పింది. గురువు వచనాలు పట్టుకోమన్నాడు, గురువుని కాదు. అప్పుడు మనలో మార్పు వస్తుంది. ఇవన్నీ మనలో మార్పు కోసం భగవంతుడు పడే ఆరాటం తప్ప ఇంకొకటి కాదు. ఒకసారి తాత్యాసాహెబ్ నోల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిట్ అనే వ్యక్తి సాయిబాబా దర్శనానికి వచ్చాడు. షిరిడిలో అడుగు పెట్టంగానే ముందుగా మసీదుకి వెళ్ళాడు, బాబాకి దండం పెట్టుకున్నాడు, కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు. బాబా ఏమన్నారు ఆయన్ని, దాదాపట్టు వద్దకు వెళ్ళు అంటూ బాబా అతనికి తమ చేతిని చూపించాడు, దారిని. అంతే, ఇంకా లేసేస్తాడు ఆయన. నేరుగా దాదా వద్దకు వెళ్ళాడు. దాదా మంచిగానే ఆహ్వానించాడు. ఆ తర్వాత దాదా, నేను బాబా పూజకి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అని అడిగాడు. అలాగే వస్తానన్నాడు దాదా. ఇతను పండిట్, దాదా కేల్కర్ ఆయన. దాదా కేల్కర్ వెంట పండిత్ కూడా వెళ్ళాడు.
దాదా ఏం చేశాడు? బాబా పూజను చేశాడు. కానీ బాబాకు ఇంతవరకు ఎవ్వరూ కూడా గంధం బొట్టు పెట్టడానికి ఎవ్వరూ సాహసించలే. ఏ భక్తుడైనా సరే రాని తమ నుదుట గంధాన్ని రాయనిచ్చేవారు కాదు. మహల్సాపతి మాత్రమే ఒక్కరో కంఠానికి రాసేవాడు. ఇతరులు వారి పాదాలకు పూసేవారు. కానీ అమాయకుడు భావికుడు అయిన ఈ పండితుడు ఏం చేశాడు? ఈ చందనం గిన్నెని లాక్కొని సాయి గడ్డాన్ని పట్టుకొని త్రిపుండ్ర రేఖలను దిద్దాడు. అతని ధైర్యాన్ని చూచి దాదా మనసులో భయం కలిగింది. ఎందువల్లంటే ఎవ్వరూ చేయని సాహసం చేశాడు. బాబా కోపడతారని కూడా అనుకున్నాడు. అలా జరగరానిది జరగకూడనిది జరిగినా కూడా బాబా ఎవరిని ఏమన్నా ఒక్క మొక్కైనా కూడా సరికదా ప్రసన్నంగా ఉండాడు. పండితును అస్సలు కోపగించుకోలేదు. దాదా మనసులో ఏడుపు. అట్లా ఆ ఉదయం గడవనిచ్చాడు. ఆ రోజు సాయంకాలం కడుపొబ్బరమై ఇంకా అడగలేక అడిగేశాడు, అయ్యా మేము మీ నిదుట గంధముతో తిలకమ్మ దిద్దాలని ఎంత ఉత్సాహపడినా మమ్మల్ని ఏమో తాకనివ్వరు. మరి ఈ ఉదయం ఏం జరిగింది? మా తిలకం మీకు నచ్చదు కానీ ఆ పండిత్తు త్రిపుండ్ర రేఖలు మీకు ఇష్టమయ్యాయా? ఏమిటి ఈ వింత? ఇదేం బాగాలేదు, ఇదేం సమంజసంగా లేదు అని అన్నాడు. అప్పుడు బాబా ప్రేమతో 2 మాటలు చెప్పాడు. దాదా, అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముసల్మాను జాయతీయుణ్ణి, అయినా అతడు నన్ను తన గురువు వలనే భావించి పూజ చేశాడు. ఇది పట్టుకున్నారు వాళ్ళు కొంతమంది. బాబానే చెప్పాడు కదా ఇక్కడ ఏమని, నేను ముసల్మాను జాతీయుణ్ణి అని చెప్పాడు కదా. ఆయన చెప్పంగా మీరే అని అంటారు. రైట్, ఓకే, చెప్పాడు ఆయన ముసల్మాన్ జాతీయుని అని చెప్పాడు. ఆ చింకి గుడ్డను నేనే అన్నాడు. అదేలా ఆ పని పిల్ల నేను కాక మరి ఎవరు అన్నాడు. అది ఇలా నీ చెవుల్లో వల్ల అది సచ్చరిత్రను అర్థం చేసుకోవాలి. అంతేకాదు 3వ అధ్యాయంలో ఆత్మను అనిల్లా, ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను అని అనలా 15వ అధ్యాయంలో. ఎటుపోయావు? ఒక 5 ప్యాకెట్లు అక్కడ ఇచ్చాను. మిగతా బస్ స్టాండ్ కానీ చర్చ్ కాడికి, చర్చ్ కాడ ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు. అక్కడ మన శివాలయం ఉంది గుర్తపడ. ఓకే ఓకే, ఈరోజు చాలా శ్రమ పడ్డాం. సో నేను ఎందుకు స్వీకరించానో తెలుసా? నేను చాలా పవిత్ర బ్రాహ్మణుడను, ఇతడు అపవిత్ర జాతిలోని ముసల్మాన్ కదా, ఇతనిని ఎలా పూజించడం అని అతడు అస్సలు సందేహించల. అలా నన్ను తన వశం చేసుకున్నాడు. ఇక్కడ నా ఉపాయం సాగల. నేను అతనిని వద్దని వారించలేకపోయా. ఆ విధంగా నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. ఎవరు? ఆ పండిట్.
ఈ సమాధానం విని దాదాకి అదేదో వినోదం అనిపించింది. తర్వాత తెలుసుకున్నాడు దానిలో ఉన్నటువంటి అర్థాన్ని. ఏమనంటే బాబా యొక్క అర్థం కాని పద్ధతి దాదా మనసులో బాగా నాటుకుంది. పండిత్తో ముచ్చటించాక కానీ విషయం తెలియలే. దోపేశ్వర్లో కాకా పురాణిక్ అనేటువంటి సత్పురుషుడు, సిద్ధుడు ఎలాగనే ఉండేవాడు. శిష్యత్వ రుణానుబంధం కారణంగా భార్యాబిడ్డలంతా కూడా రుణానుబంధం. అట్లాగే గురువు శిష్యుడు కూడా రుణానుబంధమే, గుర్తుపెట్టుకో. మనకు ఆయనకి రుణానుబంధం ఉందని ఆయనే చెప్పుకొని వచ్చాడు. శిష్యత్వ రుణానుబంధ కారణంగా పండిత్తు వారి పాదాల వద్ద భక్తి కలిగి ఉన్నాడు. ఎవరి పాదాల వద్ద? కాకా పురాణిక్ అనేటువంటి ఆయన పాదాల వద్ద. అంటే ఆయన పట్టుకొని ఉండేవాడు. అతడు, ఈ పండిత్ అనేవాడు బాబాను తన గురువైన కాకా పురాణిక్గా భావించాడు. బాబాని అతనికి అట్లే అనుభవమైంది కూడా. బాబా అనుభవాన్ని ఇచ్చాడు. దోపేశ్వర్లో రఘునాథ్ అన్న సిద్ధుడు కాకా పురాణిక్ అన్న పేరుతో ప్రజల్లో ప్రసిద్ధి చెంది ఉన్నాడు. ఆ కాకా పురాణిక్ శిష్యుడు మన పండిత్. అతడు బాబాను తన గురువైన రఘునాథ్ అన్న భావనతో భావించాడు తన గురువుగా. అతనికి అట్లే అనుభవమైంది. మనసులో ఉండే భావాన్ని బట్టి భక్తి ప్రభావం కూడా ఉంటుంది నాన్న అని చెప్పాడు. అలా బాబా తమ మనసుకు నచ్చినప్పుడు ఉపచారాలను చేయించుకునేవారు. లేదంటే పూజా పళ్ళాన్ని తోసి ఇసిరిగొట్టి నరసింహ రూపాన్ని ప్రదర్శించేవారు. ఆ రూపం వచ్చినప్పుడు ఆయన దగ్గర నిలబడే ధైర్యం కూడా ఎవరికి ఉండేది కాదు. ఆయన శాంతించే వరకు అంత ప్రాణభయంతో పరిగెత్తేవారు. ఎందువలంటే బాబా ఒక్కొక్కప్పుడు అకస్మాత్తుగా కోపంతో భక్తులపై నిప్పులు జరిగేవారు. మరొకప్పుడు మైనం కంటే మెత్తగా శాంతి క్షమలు మూర్తి భవించినట్లుగా ఉండేవి. రాస్తాడు, ఒకప్పుడు కాల అగ్ని రూపంలో భాషించి భక్తులను ఖడ్గధారపై నడిపించేవారు. అబ్బో, అంత భయం ఆయన అంటే. ముళ్ళ మీద నడిపించేవాడు అన్నట్టు, ఖడ్గధార మీద అంటే. మరొకప్పుడు వెన్న కంటే సున్నితంగా ఆనంద వృత్తిలో ఉండేవారు. ఆయన కోపంతో కళ్ళు ఎర్రజేసి ఊగిపోతున్నా వారి కడుపులో కన్న తల్లికి బిడ్డలపై ఉండే కారుణ్య జరి ఉండేది. కోపడ్డా క్షణంలో వారి కోపం తగ్గిపోద్ది. భక్తుల్ని పిలిచి, నేను ఎవరినైనా కోపించినట్లు నాకు తెలియదే. తల్లి బిడ్డలను తరిమేస్తే సముద్రం నదులను వెనకకు మరల్చితే నేను మిమ్మల్ని అప్పుడు తరిమివేస్తాను అన్నాడు. సముద్రం నదుల్ని వెనక్కి తిరిగి పంపేదు. తల్లి బిడ్డలను తరిమివేయదు. ఆ రెండుగా జరిగినప్పుడు నేను కూడా మిమ్మల్ని దూరం పెట్టేస్తాను అన్నాడు. అప్పుడు ఇంకొక అద్భుతమైన మాటలు చెప్తున్నాడు బాబా. నేను నా భక్తులకు అంకితుణ్ణి. మొత్తం ఆయన జీవితం అంతా భక్తుల కోసమే వెచ్చించారు. మన సంసారానికి బందీలం, అంకితం. ఎందువల్ల మన జీవితం అంతా సంసారంలోనే జరిగిపోతూ ఉంది. కానీ ఈయన జీవితం అంతా భక్తులతోనే గడిచిపోయింది. ఏందే
ఈయన జీవితం అంతా భక్తులే, ఇంకెవరు లేరు బాబా జీవితంలో. మన జీవితంలో అందరూ ఉన్నారు. అది తేడా ఏంటంటే బాబా జీవితంలో ఆయనకి మనం తప్ప ఎవరు లేరు. మన జీవితాలలో అందరితో పాటు ఆయన ఉన్నాడు. తేడా అర్థమైందా? అందరితో పాటు ఉన్నాడు ఆయన. అది లెక్క. బాబాకి మాత్రం ఆయనకి మనమే ఉన్నాం. దానికనే చెప్పుకొని వచ్చాడు, నేను నా భక్తులకు అంకితుణ్ణి, నేను భక్తుల వద్దనే ఉంటాను. ఏందే? భక్తుల వద్దనే ఉంటాను. నేను ఎల్లప్పుడూ ప్రేమ కోసం తప్పిస్తూ భక్తుల పిలుపుకి బదులు పలుకుతాను అని అనేవాడు. రిపీట్. నేను నా భక్తులకి అంకితుణ్ణి, నేను భక్తుల వద్దనే ఉంటా, నేను ఎల్లప్పుడూ ప్రేమ కోసం తప్పిస్తూ భక్తుల పిలుపుకి బదులు చెబుతాను అన్నాడు. కురవాళ్ళ దగ్గర ఉండడు ఆయన. కురవాళ్ళ దగ్గర ఉండడు. ఆయనతో రుణానుబంధం ఎవరికైతే ఉందో, ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, ఆరాధిస్తూ ఉంటారో, ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాడు ఆయన. అది లెక్క. మిగతా వాళ్ళ దగ్గర ఉండడు. ఉంటాడంటే ఆత్మచర్యల్లో, అది ఆత్మచర్యల్లో ఉంటాడు. అది నీకే కాదు, 84 లక్షల జీవరాశుల్లో ఆ ఆత్మ ఆ పని చేస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి నీకేం చేయదు అది ఆత్మ. అందరితో పాటు నీలోనూ ఉంటుంది. కానీ అందరినీ పాము ముందర ఆపేసినట్టు ఆపడు. అర్థమైందా? అందరికీ అక్కడ నీళ్ళు ఇచ్చాడే నానాసాహెబ్ చందోర్కర్కి, ఆ విధంగా నాకివ్వడు. అక్కడ టీ ఇచ్చినట్టు మనకి టీ ఇవ్వడు. ఎవరికి ఇస్తారు? అంకిత భక్తులకి ఇస్తాడు. నువ్వు టీ తాగమని చెప్పు, బాబా ఎదురుగా పెట్టి తాగుతాడేమో. అదే రేపల్లి వెంకటేశ్వర్లు గారు పెట్టారో తాగవయ్యా మేము తాగాలన్నాడు, అంతే గుబుక్కుని అయిపోయినాయి దాంట్లో టీ. అర్థమైందా? అది నేను ఎల్లప్పుడూ ప్రేమ కోసం తప్పిస్తూ భక్తుల పిలుపుకి బదులు పలుకుతాను. దేనికోసం తప్పించేవాడు? అది ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే గమ్మునుంటాడు. ఇదిగో ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తాడు. ఈ కథాభాగాన్ని వ్రాస్తుంటే పైన చెప్పిన దానికి సంబంధించిన మరొక కథ నాకు సహజంగా గుర్తుకు వచ్చింది. ఉదాహరణంగా చెబుతాను, శ్రోతలు శ్రద్ధగా వినండి. ఏంది? నేను నా భక్తులకి అంకితుణ్ణి, నేను భక్తుల వద్దనే ఉంటాను, నేను ఎల్లప్పుడూ ప్రేమ కోసం తప్పిస్తూ భక్తుల పిలుపుకి బదులు పలుకుతాను అని చెప్పేవాడు. ఇది రాస్తూ ఉంటే ఆయనకి దీనికి సంబంధించిన కథ మరొకటి గుర్తుకొచ్చిందంట. దేనికి సంబంధించింది? నేను నా భక్తులకు అంకితుణ్ణి, నేను భక్తుల వద్దనే ఉంటాను, ప్రేమ కోసం తప్పిస్తూ భక్తుల పిలుపుకి బదులు పలుకుతానన్నాడే. ఈ మాటలు రాస్తూ ఉంటే ఈ కథ గుర్తొచ్చిందంట. ఏం కథ? దానికి సంబంధించిన కథ, ప్రేమకు సంబంధించిన కథ. దాన్ని ఉదారంగా చెబుతాను, ఉదారంగా చెబుతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. అదే హాజీ సిద్దికి ఫాల్కే ఉదంతం. హాజీ సిద్దికి ఫాల్కే ఉదంతం అదే. ఇది సాయంకాలం వచ్చే సత్సంగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు. ఆయన చెప్పిన మాటలను వింటే ప్రేమిస్తున్నట్టే కదమ్మా. ప్రేమించడం అంటే ఏంది చెప్పు. ఇప్పుడు ఇళ్ళల్లో భర్త చెప్పిన మాటని భార్య చెప్పిన మాటని భర్త వినకుంటే ప్రేమ ఎట్లా కలుగుతుంది వాళ్ళిద్దరి మధ్య?
సంబంధం ఉంటే ఉండొచ్చు, ప్రేమ సంబంధం కలగదు. అవసరాల సంబంధం ఉంటుంది, అదే అవసరాల సంబంధం ఉంటుంది, అంతేగాని ప్రేమ సంబంధం కలగదు. ప్రేమించడం అంటే ఏంది? భార్య మాట భర్త, భర్త మాట భార్య, వీళ్ళిద్దరి మాట పిల్లలు గౌరవించడం ప్రేమించడం అంటే. అంతెందుకు, చిన్న ఉదాహరణ, అమ్మ ఉంటుంది, ఏ పని చెప్పినా వాళ్ళ పిల్ల కానీ పిల్లవాడు కానీ చేయడు, మనకు ప్రేమ కలగద్దే? విరక్తి పుడుతుంది. నా కడుపును చెడబుట్టావు కదరా అంటాం మనం. నీ బిడ్డే కదా, ఎందుకంటున్నావు? ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నీ చెప్పిన పని చేయలేదు కాబట్టి. అదే చెప్పిన పని చేస్తే నా బంగారే అంటాం. అర్థమైందా? సో బాబా చెప్పిన పని చేస్తే ఆయన్ని ప్రేమించినట్లు లెక్క. అర్థమైందా? చెప్పని పనిని చేస్తే ప్రేమించినట్లు లెక్క. అది లెక్క. ఆయన లెక్క ఆయనకుల్లా చెప్పాడు కదా, నేను ఎప్పుడు సంతోషిస్తాను అది కూడా చెప్పాడు. శ్రీహరి ఎప్పుడు సంతోషిస్తాడు? భగవంతుడు. శ్రీహరి అంటే ఎవరు? విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు. అంతే. ఆకలి కొన్న వారికి అన్నం, దప్పిక కొన్న వారికి నీరు, గుడ్డ లేని వారికి గుడ్డ పంచ, నీ ఏదన్నా అవకాశం అంటే ఇస్తే శ్రీహరి అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు. ఆ విష్ణువుకి మరో పేరే శ్రీహరి. రే నీ హరి స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు, ఉన్నాడు అన్నాడు. కొట్రా అన్నాడు, కొట్టాడు, వచ్చేసాడు. అది భగవంతుడు. భగవంతుడు అంటే ఎవరు? శ్రీహరి. హరి అంటే ఎవరు? విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు తత్వం ఏదైతే ఉన్నదో అది విష్ణువు అంటే. ఆయన సంతోషపడతాడు. ఆ పాయింట్లు సామాన్యంగా అర్థం కావు మనకు. కవితమ్మ పంపిస్తే ఆ పుస్తకం దాని గురించి మాట్లాడుకోవాలని ఉంది, అడ్రస్ పెట్టా. అదే మనం ఆలోచించాల్సింది. ప్రేమ కోసం తప్పిస్తూ భక్తుల వద్దనే ఉంటాడంట. దానికని ఆ చెంబు ఇసిరేసింది, ఆ పళ్ళెం. అక్కడ నన్ను కొట్టావు, ఇక్కడికి వచ్చి నాకు పెడుతున్నావు, నీ లడ్డు బళ్ళే, నీ గుడ్లు బళ్ళే అన్నాడు ఒకటే మాట. అదే మనం గుర్తుంచుకోవాల్సింది. నలుగురిలో ఏమో తిట్టేస్తుంది, పెళ్ళాన్నో మొగుడినో. మళ్ళీ సారి చెప్తే ఎట్లా? నలుగురు ముందరే చెప్పాలా? వాడు చెప్తాడు చూడు, పుష్పాలో నేను డబ్బులు తీర్చేసా, అందరికీ చెప్పు పద అని చెప్పిన ఊరంతా తిప్పుతాడు చూడు, అట్లా. సో దీనికి సంబంధించిన కథ ఏందది? ప్రేమకు సంబంధించిన కథ. ప్రేమ కోసం తప్పిస్తూ నేను భక్తుల వద్దనే ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు ఆయన. సో మసీదుకి ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి మసీదులో కూర్చున్నటువంటి చావడిలో ఉన్నటువంటి హాజీ సిద్దికి ఫాల్కే దగ్గర నుండి ఏం ఆశించాడు ఆయన? ప్రేమను ఆశించాడు. అర్థమైందా? నాకు కావాల్సింది ఆ ప్రేమ. నీ చర్చలు, నీ విద్య, నీ డబ్బులు, నీ అహంకారం, నీ చదువులు నాకొద్దు. నిర్మలమైన ప్రేమ కావాలి నాకు. అదేందో సాయంకాలం వచ్చే సత్సంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.